Hey all, welcome back to my channel. So today I'll discuss about how to stay confident. Yes, how to stay confident. Confidence is the mantra for success, or confidence is the mantra to grow in your various fields of life. So I thought it's a very important topic to discuss with you all, to share with you all my experiences. So from childhood onwards, I'm a very shy girl, like an introvert. I can say that I'm an introvert. I don't know how to start a conversation with people. కానీ అది స్టార్ట్ అయ్యి వాళ్ళతో ఒక బాండేజ్ ఆర్ కనెక్షన్ వచ్చిన తర్వాత ఐ డోంట్ నో హౌ టు స్టాప్ దట్ కాన్వర్జేషన్ విత్ దట్ పీపుల్. అంటే ఫ్రెండ్స్ చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ వన్స్ ఫ్రెండ్స్ అయ్యారు అంటే దట్ బాండేజ్ విల్ బి స్ట్రాంగర్. నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అండ్ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఐ విల్ మేక్ ఏ స్ట్రాంగ్ బాండ్ విత్ దెమ్ ఈవెన్ ఇన్ మై రిలేషన్స్. సో అలాంటి నేను as I grow further in my life, as I am exposing more to this world, I came to know that confidence is a secret mantra for success. సో ఎక్కడైనా ఏ పని చేస్తున్నా ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా చేశారంటే ఈవెన్ దెర్ ఆర్ మైనర్ ఫ్లాస్, it will be completely covered by that confidence. So I'll share some of the stories which I have come across in my life from childhood. సో చిన్నప్పటి నుంచి నేను కొంచెం షై గర్ల్ అని చెప్పాను కదా, కానీ when it comes to elocution, science fair and all, I used to open up my subject in a very innovative, creative manner and with flow and with addressing, with lovely addressing of the gathering or audience who are listening to my speech or elocution or science fair. So I used to get first prize in my school for elocution competitions and all. But when it comes to reality, I used to struggle a lot to make ఫ్రెండ్స్ ఆర్ ఇన్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఐ యూస్ టు బీ ఇన్ ఏ షై మోడ్. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో కూడా నాకు ప్రిన్సిపల్ సార్ ఒకసారి మా క్లాస్ వచ్చినప్పుడు వెళ్ళారంటే అందరినీ ఒక క్రౌడ్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసినప్పుడు, ఈవెన్ ఇన్ మై ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఆల్సో, ప్రిన్సిపల్ సార్లోకి నన్ను లేపారనమాట. అందరిలో నుంచి నీలో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి, సో వై కాంట్ యూ బీ రిప్రజెంటేటివ్ ఫర్ గర్ల్స్ అనేసి. నాలో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. నేను పక్కన వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్స్ని చేసుకోవడానికే స్ట్రగుల్ అవుతున్నాను. ఇప్పుడు నాలో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపించడం ఏంటి అనుకున్నాను నేను. చిన్నప్పుడు కూడా మై టీచర్స్ యూస్ టు సే దట్ యూ విల్ మేక్ స్పీచెస్ ఆర్ యూ విల్ అడ్రస్ గ్యాదరింగ్స్ ఇన్ ఏ సచ్ ఎ మేనర్ దట్ దే విల్ బి ట్యూన్ టు యువర్ స్పీచ్. అంటే ఏదైనా మనం చెప్తూ ఉన్నాము అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు కింద స్టేజ్ కింద, కాకపోతే నేను అడ్రస్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే ఐ యూస్ టు రీడ్ స్వామి వివేకానంద బుక్స్. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ లాస్ ఏంజల్స్, అలా అడ్రస్ చేస్తారు స్వామి వివేకానంద ఎక్కడైనా గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు. సో దట్ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు ద స్పీకర్. అంటే ఆడియన్స్ స్పీకర్తో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే స్పీకర్ చెప్పే విషయాలని ఏ డైవర్షన్ లేకుండా దే విల్ బీ లిజనింగ్ అంటిల్ దట్ స్పీకర్ స్టాప్ సేయింగ్. సో అలా నేను ఎలక్యూషన్లో చిన్నప్పుడు ఐ యూస్ టు గెట్ ప్రైజెస్. అంటే దానివల్ల స్వామి వివేకానంద బుక్స్ చదవడం వల్ల ఇలాంటి ఎలక్యూషన్లో ప్రైజెస్ ఏమైనా వస్తున్నాయేమో అని అలా అనుకునేదాన్ని. కానీ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ప్రిన్సిపల్ సార్ నన్ను లేపి లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి నీళ్ళు అనగానే ఫస్ట్ కొంచెం నవ్వారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది, అదేంటి నువ్వు మాట్లాడడమే చాలా తక్కువ, సైలెంట్గా ఉంటావు క్లాస్లో, నీలో లీడర్షిప్ క్వాలిటీస్ గర్ల్స్ని రిప్రజెంట్ చేయడము అంత ఉందని ఆయనకి ఎలా అనిపించింది అన్నారు. నేను కూడా సరేలే అనుకున్నాను, అంటే బయటకి చూడంగానే ఎలా కనిపిస్తుంది అని. ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్తే కూడా వద్దులే, సైలెంట్గా ఉంటావు నువ్వు, అంత ఎక్కువ మాట్లాడడము అలాంటివి చేయలేవు కదా అన్నారు. నేను మనల్ని ఎవరైనా ప్రైజ్ చేస్తే మనం మిర్రర్ ముందుకు వెళ్ళి చూసుకుంటాం కదా, అలానే నేను కూడా నాలో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయా వాట్ అన్నట్టు చూసుకున్నాను. అప్పుడు లైట్ తీసుకున్నా. తర్వాత పోను కూడా నాకు థాట్స్ డిఫరెంట్ అని నాకు అనిపించింది. మీరు కూడా అంతే. ఎవ్రీ ఇండివిజువల్ విల్ బి బ్లెస్డ్ విత్ సమ్ ఆర్ అదర్ టాలెంట్. మీకు ఏది ఇష్టమో, మీరు అంటే హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, అవి మనము అక్నాలెడ్జ్ చేయలేము. పక్కన వాళ్ళు మనల్ని అక్నాలెడ్జ్ చేస్తారు. చిన్నప్పుడు స్కూల్స్లో టీచర్స్ అక్నాలెడ్జ్ చేస్తారు, ఆర్ మన పేరెంట్స్ అక్నాలెడ్జ్ చేయొచ్చు. అండ్ పెరిగే కొద్దీ మన ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ చెప్పచ్చు. రజనీకాంత్ కూడా అంతే కదా, తన కండక్టర్గా వర్క్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తన స్టైల్ని చూసి వై కాంట్ యూ ట్రై ఇన్ మూవీస్ అన్నారు. అట్లా అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే టాపిక్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇట్ విల్ బీ నాట్ ఇన్హెరిటెడ్ లైక్ ఎనీథింగ్. టాలెంట్ ఏం కాదు అది. యూ కెన్ బిల్డప్. మనము కాన్ఫిడెన్స్ని ఇనీషియల్గా
ఒకవేళ లో కాన్ఫిడెన్స్, ఐఎమ్ ఏ లో కాన్ఫిడెంట్ గర్ల్ ఇన్ మై చైల్డ్హుడ్, ఐఎమ్ ఏ లో కాన్ఫిడెంట్ గర్ల్ ఇన్ మై చైల్డ్హుడ్, ఐఎమ్ ఏ షై గర్ల్ ఇన్ మై చైల్డ్హుడ్, ఐఎమ్ ఇంట్రోవర్ట్ ఇన్ మై ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ ఇన్ మై చైల్డ్హుడ్. కాకపోతే నేను కొన్ని బుక్స్ చదివాను, స్వామి వివేకానంద బుక్స్ చదివాను, కొన్ని సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ చదివేదాన్ని. అందులో హౌ టు అడ్రస్ ద గ్యాదరింగ్, హౌ టు మేక్ ఆడియన్స్ ట్యూన్ టు యువర్ లిజనింగ్స్, అవన్నీ వినడం వల్ల మేబీ నేను స్పీచెస్ అలా బాగా ఇచ్చేదాన్నేమో. ఆర్ ఏమో నేను సైలెంట్గా ఉండడం వల్ల నాకు సార్ ఏమన్నా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని అనుకున్నారేమో, ఐ డోంట్ నో ఎనీథింగ్. కాకపోతే నేను చెప్పడం ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అనేది ఇట్స్ నాట్ అన్ ఇన్హెరిటెడ్ కాంపోనెంట్ ఆర్ ఇన్హెరిటెడ్ టాలెంట్. ఎవ్రీ వన్ కెన్ అక్వైర్ దట్ టాలెంట్ బై ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఫస్ట్ ఇనీషియల్గా మీరు యూ హ్యావ్ టు ఫేక్ కాన్ఫిడెన్స్. అది అలా కొన్ని ఇన్సిడెంట్స్లో ఫేక్ చేసిన తర్వాత యూ విల్ గెట్ ఆటోమేటికల్లీ బికమ్ ఎ హ్యాబిట్. మీకు ఇంకా తెలియకుండానే ఎక్కడైనా గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను, మెడికల్ ఆఫీసర్కి ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్. మీరే కాన్ఫిడెంట్ లేకపోతే మీరు మీ పిహెచ్సిని ఎలా రన్ చేయగలరు? అంటే యూ విల్ బి ద లీడర్ ఆఫ్ ద షిప్ అనమాట. ఎక్కడైనా గ్యాదరింగ్స్కి అటెండ్ అయినప్పుడు, మొన్న జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ ఫస్ట్ స్టేజ్ మీదకి రమ్మన్నారు ర్యాండమ్గా, మనం ఏం ప్రిపేర్ అవ్వలేదు, సరే వెళ్ళాము, అక్కడ సన్మానం చేశారు, ఓకే బాగుంది, స్పీచ్ ఇవ్వమన్నారు. అదర్ ఫెలో డాక్టర్స్కి స్టేజ్ ఫియర్ ఉంది అన్నారు, కానీ ఐఎమ్ ద మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ద పిహెచ్సి. వేరే డాక్టర్స్ ఏంటంటే వేరే చోటు నుంచి క్యాంప్స్ వల్ల డెప్యుటేషన్ వల్ల వచ్చారు, బట్ ఐ హ్యావ్ టు గివ్ ఇన్ కంపల్షన్. అప్పుడు మనము స్టేజ్ మీద మైక్ పట్టుకొని భయపడుకుంటూ చెప్తే గ్యాదరింగ్ వినర్ కదా, అంటే అలా వెళ్ళిపోతుంది. కానీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ మార్క్ ఇన్ యువర్ ప్రొఫెషన్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ ప్రొఫెషన్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఎనీథింగ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ, ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలంటే ఎంత కాన్ఫిడెన్స్ కావాలి. లైఫ్ లాంగ్ మనము ఒకటే చోట యాజ్ ఎ వర్కర్గా, యాజ్ అన్ ఎంప్లాయీగా వర్క్ చేయాలి అనిపించదు కొంతమందికి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, అంటే ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కరి లాగా ఒక్కొక్క విధంగా ఉంటుంది. సమ్ పీపుల్ వాంట్ టు స్టార్ట్ ద స్టార్టప్స్, అలాంటివి ఏదైనా కొంచెం రిస్క్ చేయాలి లైఫ్లో అన్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ సో దట్ ఫియర్లెస్లీ స్టార్ట్ ఎనీథింగ్ విచ్ యూ వాంట్. ఎందుకంటే ఒక 10 to 20 years తర్వాత మళ్ళీ మీరు రిగ్రెట్ అవ్వకూడదు. నేను 10 to 20 years పాస్ట్, నేను 10 to 20 years బ్యాక్ ఈ పని చేయాలనుకున్నాను, కానీ కొంచెం భయం వల్ల, ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను అనే రిగ్రెట్ మీకు ఉండకూడదు. అలా ఉండకూడదు అనుకుంటే మీరు ఇప్పటి నుంచే మీ ఏజ్ ఏదైనా కానివ్వండి, మీరు చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఏమైనా కానివ్వండి, మీకు ఒక పని చేయాలి అనిపిస్తే ఫస్ట్ థింగ్ విచ్ ఇస్ నీడెడ్ ఇస్ కాన్ఫిడెన్స్. దాని తర్వాత ప్యాషన్, దాని తర్వాత సపోర్ట్. ఏదైనా కాన్ఫిడెన్స్ లేకపోతే ఏ పని మీరు స్టార్ట్ చేయలేరు. సో కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇట్స్ నాట్ అన్ ఇన్హెరిటెడ్ టాలెంట్, ఇట్స్ అన్ అక్వైర్డ్ టాలెంట్. దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇనీషియల్గా అవసరమైతే ఫేక్ కూడా చేయాలి, దాని తర్వాత ఆబ్వియస్లీ యూ విల్ గెట్ యూజ్ టు ఇట్. అంటే కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా మనకి అలవాటు అయిపోతుంది. సో వాట్ ఐఎమ్ టెలింగ్ హియర్ ఈస్ కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ యాక్సెసరీ. మీరు ఎక్కడైనా రెడీ అవ్వాలన్నా కూడా, ఏ అవుట్ఫిట్ వేసుకున్నా కూడా ఆ అవుట్ఫిట్ వల్ల మీకు అందం రాదు. ఒకటే అవుట్ఫిట్ చాలా మంది వేసుకుంటారు, కానీ ఒక్కరే ఎందుకు ప్రైమ్ మోడల్ అవుతారు? ఈవెన్ ఇన్ మోడలింగ్ బిజినెస్, కాన్ఫిడెన్స్ ఇస్ ద వన్ విచ్ మేక్స్ ద మార్క్. సో ఇప్పుడు హౌ టు స్టే కాన్ఫిడెంట్ అనేసి, ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకున్నాము, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హౌ టు స్టే కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ ఉంటే ఇవన్నీ సాధించవచ్చు, ఇలా స్టార్టప్స్ కానీ లేదంటే రిస్క్స్ కానీ చేయొచ్చు, అదంతా ఓకే. కానీ కాన్ఫిడెన్స్ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీరు మీ టార్గెట్ ఆఫ్ గోల్ మీరు అనుకుంటారు కదా, దాని మీద ఫోకస్ చేయాలనేసి కూడా మీరు ముందే మైండ్ సెట్ చేసుకుంటారు. దాని తర్వాత మీకు చాలా ఛాలెంజెస్ ఫేస్ అవుతూ ఉంటాయి. ఈవెన్ థండర్ కమ్స్ ఇన్ యువర్ పాత్, ఇమాజినరీ పాత్ క్రియేట్ చేసుకున్నారు మీ మైండ్లో మీ గోల్ని రీచ్ అవ్వడానికి. ఆ పాత్లో వెళ్తున్నప్పుడు కొన్ని థండర్స్ రానివ్వండి, క్రూయల్ యానిమల్స్ రానివ్వండి, ఏదైనా రానివ్వండి, ఎక్కడ భయపడకుండా మన సౌండ్ మైండ్ని లూజ్ చేసుకోకుండా మనం ఆ కాన్షియస్ యాటిట్యూడ్తో ముందరికి వెళ్తూ ఉండాలి విదౌట్ ఎనీ డైవర్షన్. అప్పుడు ఎక్కడా కూడా మీరు డైవర్ట్ అవ్వకూడదు, ఎక్కడా కూడా మీరు ఫియర్ అవ్వకూడదు మైండ్లో. ఆటోమేటికల్గా మీ మైండ్ స్ట్రాంగ్ అయిందంటే మీ యాటిట్యూడ్ కూడా it will be in such a mode that every obstacle fears seeing your attitude. అలా ఉండాలి మీరు. చాలా థింగ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్. నేను స్కై ఎప్పుడు అలానే ఉంటుంది. క్లౌడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పాసింగ్ క్లౌడ్స్ లాగా. స్కై స్టేబుల్గా అలానే ఉంటుంది. అలానే మీ మైండ్ కూడా స్టేబుల్గా పెట్టుకోండి.
ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా, బీ కామ్, బీ స్టేబుల్, బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సౌండ్ కాన్షియస్ మైండ్, అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ చూజన్ పాత్ with very much stable and dedicated and determined mindset. Then confidence will automatically be shown in your eyes. So that's the confidence. Once మనం కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు we are humans. మేకింగ్ ఎర్రర్స్ ఇస్ అ హ్యూమన్ మైండ్ సెట్. హ్యూమన్స్గా పుట్టిన తర్వాత ఎర్రర్స్ చేయడం కామన్. దాన్ని మరీ సీరియస్గా తీసుకోవద్దు. ఓకే, ఐఎమ్ ఇన్ ద లెర్నింగ్ ఫేజ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ ద లెర్నింగ్ ఫేజ్ అంటిల్ హిస్ ఆర్ హర్ డెత్. సో అందరూ ఏమి పుట్టంగానే మాస్టర్స్ అవ్వరు. బై ప్రాక్టీస్ దే విల్ బికమ్ మాస్టర్స్. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో మీ కాన్ఫిడెన్స్ లో అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. నేను ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేశాను కదా, ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ లో అయింది అంటే నేను అన్ఫిట్టా, నేను ఐఎమ్ నాట్ సూటబుల్ టు దిస్ జాబ్, అట్లా ఏమనుకోకండి. మీకు ఏదైతే నచ్చిందో అది చేస్తూ ఉండండి. ఆ ప్రాసెస్లో మీ కాన్ఫిడెన్స్ లో అయినా కూడా ఓకే, ఐఎమ్ ఇన్ ద లెర్నింగ్ ఫేజ్, ఐఎమ్ ఇన్ ద గ్రోయింగ్ ఫేజ్ అని మీకు మీరు సెల్ఫ్ అష్యూరెన్స్ ఇచ్చుకోండి. సెల్ఫ్ అష్యూరెన్స్ ఇచ్చుకొని కొంచెం టైం కావాలంటే మీరు యూ కెన్ డైవర్ట్, యూ కెన్ టేక్ ఎ లీవ్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్, ఆర్ యూ కెన్ టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ యువర్ స్టడీ, ఆర్ యూ కెన్ go for a movie if you are a homemaker busy in making home household chores. You can take a break 1 or 2 days and you can go for shopping or movie, anything. Take a break from your routine. Again, self talks. Talk with yourself. What are my priority? What things are disturbing to focus on my priority? You have to talk with yourself. Self talks are the best therapy. మీకు మీరు మాట్లాడుకుంటే మీకు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడే మీకు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో అలా కొంచెం బ్రేక్ తీసుకోండి. అగైన్ గెయిన్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ గ్రేట్ జీల్ ఇన్ యువర్ లైఫ్. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. Today I want to talk about confidence. So I bursted out all my feelings or all my experiences about confidence. Hope this video is useful to you all. Thank you for watching my video. See you in another interesting video. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye-bye.